కుసుమహర భక్తి ప్రేమ భక్తి అనే అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. భక్తి జ్ఞాన వైరాగ్యాలలో సామాన్య ప్రజలకు భక్తి చాలా శ్రేష్టమైనదని, అనుసరణీయమైనదని గీతాచార్యుడు చెప్పి ఉన్నాడు. ఈ మూడింటిలోనూ అందుబాటులో అందరికీ ఉండేదే భక్తి. భక్తి వృద్ధి అయిన కొలది జ్ఞానం ఎట్టి ప్రయాస లేకుండా సాధకునకు అలవడుతుంది. ఇట్టిదే సరి అయిన జ్ఞానంగా పరిగణించవలసి ఉంటుంది. భక్తిని అలవర్చుకోకుండా అనగా చేపట్టకుండా రెండవది అయిన జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తే అది రసహీనమై అసహజమైనదిగా ఉంటుంది. అట్టిది ఎక్కువ కాలం నిలబడదు కూడా. నిజం చెప్పాలంటే అది అనుభవపూర్వకమైనది కానేరదు. అలాగే భక్తి జ్ఞానములు లేని వైరాగ్యం నిర్వీర్యంగానూ పేలవంగానూ ఉంటుంది. చివరకు అట్టి వైరాగ్యం నిలబడక దెబ్బతింటుంది. క్రమానుగతంగా భక్తి జ్ఞానంను సముపార్జించని సాధువులు, సన్యాసులు దేశాటనం ఎంత చేసినా, కాషాయాంబరాలను ధరించినా వైరాగ్యాన్ని సాధించలేక నిరర్ధక జీవులవడం మన కండ్లారా చూస్తున్నాము. అయితే భక్తిని సాధించకుండా జ్ఞాన వైరాగ్యాలను పొందాలని భావించి కార్యరంగంలోనికి దిగితే విజయం సులభ సాధ్యం ఎలాగున కాదో, అదేవిధంగా కేవలం శుద్ధ భక్తితోనే భక్తుడు సాధనను విరమించుకుంటే అది అసంపూర్ణమే అవుతుంది. కావున ఈ మూడును వరుస క్రమంలో గల 3 మెట్లు, ఈ సోపానములు ఆధ్యాత్మిక జీవన రంగానికి కాగలవు అని అంగీకరించక తప్పదు. అసలు భక్తి అంటే ఏమిటి? ఎవరి మీదనైనా శ్రేష్టమగు ప్రేమానుభావమును కలిగి ఉండడం. అన్నింటికీ మూలము భక్తి. ముక్తి భక్తికి దాసి అని మహాభక్తుడగు రామప్రసాద్ సెలవిచ్చాడు. భుక్తి, భక్తి, ముక్తి ఈ మూడింటికి అవినాభావ సంబంధం ఉంది. ఇవి ప్రతి మానవునకు క్రమానుగతంగా అవసరము ఉంటుంది. భౌతిక దేహానికి భుక్తి అవసరం. ఇదే లేకపోతే జీవాత్మకు ఆధారభూతమైన స్థూల శరీరం నిలవడం అసంభవం. అదే లేకపోతే జీవిత ధ్యేయాన్ని సాధించజాలదు. కాబట్టి భుక్తి ఉదాత్తమైన భక్తిని సాధించడానికి ఎంతో సహకారి అవుతుంది. ఎవరో ముముక్షువుల్లాంటి వాళ్లకు తప్ప సామాన్యులకు భుక్తి ఉంటే కానీ భక్తి కుదరదు. భుక్తి అశాశ్వతమైన శరీర పోషణకు మాత్రమే ఉపకరిస్తుంది. కానీ భక్తి అనిశ్చయమైన శరీర యోగక్షేమాలకు మాత్రమే కాకుండా శాశ్వతమైన ఆత్మోన్నతికి, ఆత్మానందానికి ఎంతగానో సహాయపడుతుంది. పాంచభౌతిక శరీరానికి భుక్తి లేక ఆహారము ఎంత ప్రధానమైనదో, సూక్ష్మ శరీరానికి అంటే ఆత్మకు భక్తి అంతగా అవసరం. ఆహారలేమిచే శరీరం కృంగి కృషించి నశించినట్లే భక్తి అను ఆహారం ఆత్మకు చేకూరకపోతే అది శిథిలమైపోతుంది. అప్పుడు మానవునకును మానవేతర జీవులకును భేదం పోతుంది. ఇరువురును కూడా ఆహార, నిద్ర, మైదానమాలను 3 సహజ ప్రవృత్తులను సమానంగా కలిగి ఉండి అజ్ఞాన తిమిరాంధకారములో అల్లాడుతుంటారు. ఇక మూడవది ముక్తి. రెండవది అయిన భక్తి చరమస్థాయికి చేరుకుంటే ముక్తి లభిస్తుంది. ముక్తి లేక మోక్షం అంటే జీవి ఇహలోక సంబంధమైన సమస్త బంధాల నుండి విముక్తిని పొందడమే అని భావం. ఇవి ఫలాపేక్షతో కూడిన కర్మలొగడం చేసి ఉత్తమ జ్ఞానప్రాప్తికి, భోగభాగ్యాలతో కూడిన స్థితి రాబో జన్మలలో పొందడానికి మాత్రమే ఉపకరిస్తవి. జీవులకు మరణంతో బంధాల నుండి తాత్కాలికంగా విముక్తి కలగడం నిజానికి ముక్తి అనిపించుకోదగదు. మరల జన్మించడం, మరలా మరణించడం, ఇలా పునరపి జననం పునరపి మరణం సంభవిస్తుంది. జనన మరణాలు రెండూ లేకుండా తెగత్రింపులతో కూడిన విముక్తిని ముక్తి లేక మోక్షం అని అంటాము. భుక్తి సంపాదన కొరకు మానవులు ఎన్నో వ్యయ ప్రయాసలు పడడమే కాకుండా తన జీవిత సర్వస్వాన్ని ధారపోస్తున్నారు. అయినప్పటికీ
ప్రాప్తాప్రాప్తములను బట్టి తనకు ఎంతవరకు లభించాలో అంత మాత్రమే భుక్తి లభిస్తుంది. కానీ ప్రయాసకు తగిన ఫలితాన్ని పొందజాలకున్నాడు. అందుకు వినియోగించిన అమూల్యమైన కాలాన్ని, తన శక్తి సామర్థ్యాలను వినియోగపరిచి వ్యయ ప్రయాసలు పడి భక్తి మార్గంలో సాధన చేస్తే తగిన స్థాయిలో అపూర్వమైన ఫలితాన్ని పొందగలడు. తద్వారా మోక్షం కరతలామలకం అయి తీరుతుంది. మొదటి తరగతికి చెందిన భక్తిని 2 భాగాలుగా చెప్పుకోవచ్చును. మొదటిది రాగాత్మక భక్తి, రెండవది అహేతుక భక్తి లేక ముఖ్య భక్తి. అనురాగంతో కూడింది రాగభక్తి. భక్తుని హృదయ రసపూరితమైన భగవంతుని గుణ స్వభావాలను గురించి వినడం వల్లను అతనిని పొందవలనని వాంఛ కలిగి ఉవ్విళ్ళూరుతూ ఉండడానికి రాగాత్మక భక్తి అంటారు. ఎట్టి కోరికలు లేని భక్తిని అహేతుక భక్తి లేక ముఖ్య భక్తి లేక నిష్కామ భక్తి అనబడుతుంది. దీనిని ప్రేమభక్తి అని కూడా వ్యవహరించడం కద్దు. దీనిని రాధ చేపట్టి అనిర్వచనీయ ఆనందాన్ని పొందింది కనుక రాధికా భక్తి లేక రాధికా ప్రేమ లేక రాధికా భావం అనడం చాలా సమంజసంగా ఉంటుంది. ఇట్టి రాధా ప్రేమతో కూడిన భక్తి లోకానికే ఆదర్శం. జై కుస్మహరా. మరలా మరొక అంశం ద్వారా కలుసుకుందాం.